సో హాయ్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనము 10th క్లాస్ ఫిజిక్స్ పార్ట్కి సంబంధించి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూమరికల్ ప్రాబ్లమ్ను గతంలో పబ్లిక్ ఎగ్జామినేషన్కి అడిగినటువంటి దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. జూన్ 2019లో అడిగాడు. The following table shows object distance u in centimeters and image distance v in centimeters in an activity to find the focal length of convex lens. A lens ఇచ్చాడు, convex lens using UV method. Now calculate the value of x అన్నాడు. మీరు చూడొచ్చు, u 30 సెంటీమీటర్ ఉన్నప్పుడు v వాల్యూ 30 సెంటీమీటరు, అలాగే u వచ్చేసి 60 ఉన్నప్పుడు v వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది మనం చూద్దాం. సో ఒకసారి దీన్ని ట్రై చేసి చూద్దాం. సో u వాల్యూ 30, 60 ఇచ్చాడు, v వాల్యూ 30, ఇక్కడ x అన్నాడు. వీటిని ద్వారా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో దీంట్లో ఇది కేస్ 1, ఇది కేస్ 2 అనుకుందాం. ఏ లెన్స్ ఇచ్చాడంటే కాన్వెక్స్ లెన్స్. సో ఫస్ట్ కేస్ 1 చూద్దాం. యూవీసీ గోస్ టు సైన్ కన్వెన్షన్ ప్రకారము ఏమవుతుందంటే -30 సెంటీమీటర్, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కాన్వెక్స్ లెన్స్ కాబట్టి. సో వి వాల్యూ వచ్చేసి 30 సెంటీమీటర్. సో ప్లస్ అవుతుంది. ఇది సైన్ కన్వెన్షన్ ప్రకారం ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. ఎందుకు అనేది మనము వీడియోలో సైన్ కన్వెన్షన్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ చాప్టర్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ప్లేలిస్ట్ ఈ చాప్టర్ నేమ్ మీదనే ఉంటుంది. ఇప్పుడు ఫోకల్ లెంత్ను క్యాలిక్యులేట్ చేద్దాం. 1/f = 1/v మైనస్ 1/u. v వాల్యూ 1/30 మైనస్ u వాల్యూ -30, మైనస్ మైనస్ ప్లస్ 30. LCM is 30, దట్ ఈస్ 1 + 1 2/30. మనకు కావాల్సింది f అనమాట. ఇక్కడ వచ్చింది ఏంటంటే 1/f. సో 1/fను మనం ఏం చేస్తున్నాం, రివర్స్ చేస్తున్నాం, రెసిప్రోకల్ తీసుకున్నాం, f/1 అని రాస్తాం. అప్పుడు ఈ వాల్యూ కూడా రెసిప్రోకల్ అవుతుంది. సో ఈ విధంగా 15 వస్తుంది. అంటే ఫోకల్ లెంత్ ఎంత వచ్చింది, 15 సెంటీమీటర్ వచ్చింది. ఈ వాల్యూను యూజ్ చేసి మనం ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఎక్స్ను కనుక్కోవచ్చు. సో సెకండ్ కేసులో ఫోకల్ లెంత్ ఎంత వచ్చింది అంటే 15 సెంటీమీటరు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, యూవీస్. సో 60 కాబట్టి -60 సెంటీమీటర్స్ తీసుకోవాలి సైన్ కన్వెన్షన్ నుంచి. ఇక్కడ కూడా సో ఫోకల్ లెంత్ మనకు 15 సెంటీమీటర్ వచ్చింది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 60 కాబట్టి ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ సైన్ ఎంత తీసుకున్నామంటే సైన్ కన్వెన్షన్ ప్రకారం తీసుకున్నాం. సో ఆ వి వాల్యూని ఏమన్నాడు అంటే ఎక్స్, దాన్ని మనం కనుక్కోవాలి. సో మనకు ఫార్ములా తెలుసు, లెన్స్ ఫార్ములా 1/f = 1/v మైనస్ 1/u. 1/f అంటే 1/15. సో ఇది సైన్ కన్వెన్షన్ ప్రకారం ఫోకల్ లెంత్ ప్లస్ అవుతుంది. 1/15 సో 1/v అంటే ఎక్స్ మైనస్ మైనస్. సో ఈ మైనస్ ప్లస్ 1/60. సో ప్లస్ 1/60 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఆ ప్లస్ 1/60ని ఇక్కడికి పంపించామనుకో, 1/15 అది ఇక్కడికి పంపించాము, ఈక్వల్ సైన్ -1/60 = 1/x. దిస్ ఇంప్లైస్ 1/x = మనకు ఎల్సిఎం ఎంత వస్తుంది అంటే 60. 60తో దీంట్లో మీరు ఎల్సిఎం తీసేస్తే 1/15 × 60 మైనస్ 1/60 × ఎల్సిఎం, అంటే ఈ వాల్యూ ఇంటూ ఎల్సిఎం మైనస్ ఈ వాల్యూ ఇంటూ ఎల్సిఎం. 15 1s 15 4s ఈ విధంగా చేయాలి. సో 1/x = 4 minus 1/60, that is 3/60. 3 1s 3 20s, that is 1/20. సో మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి రెసిప్రోకల్ తీసుకుందాం. 1/xను x/1 అని రాసుకుంటే అవతలది కూడా 20/1. దిస్ ఇంప్లైస్ x = ఎంత వస్తుంది అంటే 20 సెంటీమీటర్. ఈ విధంగా చేయాలి. ఇంపార్టెంట్ వన్. సో ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్కి ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. దట్స్ ఆల్.